హైదరాబాద్లో పెట్రోల్ కొరత. హైదరాబాద్లో పెట్రోల్ కొరత అనకూడదు కానీ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత అని అనవచ్చు అనమాట. అసలు మనకు ఈ పెట్రోల్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే పెట్రోల్ అనేది పెట్రోల్ బంకులకు ఏ విధంగా వస్తుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము. అంతేకాకుండా మనకు ఎందుకు ఈ పెట్రోల్ కొరత ఏర్పడింది అంటే ఈ ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు కదా, ఈ ట్రక్ డ్రైవర్స్ అయితే స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. అసలు వీళ్ళు ఎందుకు స్ట్రైక్ చేశారు, అలాగే ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొరత అవడం వల్ల ఎంతమంది ఏ విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియా పరంగా చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న వెహికల్ 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎనీ వెహికల్ నడవాలంటే దానికి కంపల్సరీగా ఫ్యూయల్ కావాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫ్యూయల్ ఏ విధంగా ఉంటుందంటే ఒకటి పెట్రోల్ రూపంలో ఒకటి ఉంటుంది, 2 డీజిల్ రూపంలో ఒకటి ఉంటుంది, 3 వచ్చేసి గ్యాస్ రూపంలో ఉంటుంది అనమాట. ఇవనేది మనం మన వెహికల్కి ఫిల్ చేసుకుంటేనే అదైతే ముందుకి మూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మన నిత్యావసర అవసరాలైనా ఏదైనా సరే మనం తీర్చుకోవాలంటే మనకు కంపల్సరీగా వెహికల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ వెహికల్ ద్వారా మాత్రమే మనం వెళ్ళి మన నిత్యావసర సరుకులను అయితే మనం కొనుగోలు చేసుకొని మన అవసరాలు అయితే తీర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ వెహికల్ అనేది మూవ్ అవ్వాలంటే కంపల్సరీగా అయితే ఫ్యూల్ అయితే వాడవలసి ఉంటుంది అనమాట. అయితే మనం హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ ప్రతి పెట్రోల్ బంకుల్లోనైతే ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది. అదేమిటంటే పెట్రోల్ నాట్ సఫిషియంట్, పెట్రోల్ లేదు, బంక్ క్లోజ్డ్, బంక్ బంద్ అనే బోర్డులు అయితే పెట్రోల్ బంకులను అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది మనం చూద్దాము. అంతేకాకుండా మనకు పెట్రోల్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది ఫస్ట్ మనం చూద్దాము. పెట్రోల్ అనేది ఫస్ట్ మెయిన్ హబ్ ఉంటుందన్నమాట. ప్రతి రాష్ట్రంలోనూ ఒక మెయిన్ హబ్ ఉంటుందన్నమాట. అయితే మన రాష్ట్రంలో పెట్రోల్ అనేది ఇచ్చే కంపెనీలను చూసుకున్నట్లయితే మనకు మొదటగా వచ్చేసేసి హెచ్పిసిఎల్, నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ పెట్రోల్ బంక్, తర్వాత చూసుకున్నట్లయితే జియో, నయారా పెట్రోల్ బంక్ అనమాట. ఈ 4 రకాల పెట్రోల్ బంక్ కంపెనీలు అయితే మనకు పెట్రోల్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉంటాయి అనమాట. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఈ 4 ఎక్కువగా సరఫరా చేస్తూ ఉంటాయి అనమాట. అసలు ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం అనమాట. మనం వచ్చేసేసి ప్రతి రాష్ట్రానికి ఒక పెట్రోల్కి సంబంధించిన హబ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మెయిన్ హబ్ అని అంటారనమాట. ఒకవేళ మనం తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చి మెయిన్ హబ్ హెచ్పిసిఎల్లో ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు వైజాగ్లోనైతే ఒక మెయిన్ హబ్ ఉందన్నమాట. ఆ మెయిన్ హబ్కి వాళ్ళు పెట్రోల్ అయితే వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం, అలాగే వాళ్ళ సొంత వెహికల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పెట్రోల్ అయితే తీసుకుని పోయే విధంగానైతే వాళ్ళైతే ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగిందనమాట. వైజాగ్లో హార్బర్ ఉంది కదా, ఈ హార్బర్ ద్వారా వాళ్ళు విదేశాల నుంచి పెట్రోల్ అయితే కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్పిసిఎల్ చూసుకున్నట్లయితే హెచ్పిసిఎల్ వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ దేశాల నుంచి వాళ్ళైతే పెట్రోల్ ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది అనేది వాళ్ళు షిప్లోనైతే దాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళ మెయిన్ హబ్లోనైతే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఆ మెయిన్ హబ్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎర్రగడ్డకు అయితే పంపిస్తూ ఉంటారనమాట. ఎర్రగడ్డ తెలంగాణలో ఎర్రగడ్డ ఉంది కదా, ఆ ఎర్రగడ్డలో హెచ్పిసిఎల్ వాళ్ళది మెయిన్ హబ్ ఉందన్నమాట. ఈ హబ్ నుంచి ఆ హబ్కి వాళ్ళకు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఈ పైప్ లైన్ ద్వారా వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నుంచి ఎవరైతే పెట్రోల్ బంక్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే కొంతమంది అయితే వాళ్ళ ఓన్ వెహికల్ పెట్టుకొని ఆ పెట్రోల్ని అయితే ఆ మెయిన్ హబ్ నుంచి వాళ్ళ పెట్రోల్ బంక్ అయితే తెప్పించుకొని దాని ద్వారానైతే మనకు వెహికల్లో పెట్రోల్ అయితే కొడుతూ ఉంటారనమాట. అలాగే మనకు హెచ్పిసిఎల్ వైజాగ్లో కూడా అలాగే జరుగుతుంది. ఆ మెయిన్ హబ్ దగ్గర నుంచి వెహికల్ పెట్టుకొని ఆ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ అయితే సరఫరా చేస్తూ ఉంటారు. అలాగే ఆ సరఫరా చేసిన పెట్రోల్ని మనకు బండ్లలోనైతే కొడుతూ ఉంటారు అనమాట. ఇది మనకు ఎక్కువగా జరిగే ప్రాసెస్ అనమాట. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే వీళ్ళు విదేశాల నుంచి ఈ పెట్రోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకు తక్కువ రేటుకు దొరుకుతుంది. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళైతే సీ ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకైతే పెట్రోల్ అయితే తక్కువ రేట్లో దొరుకుతుందనే ఉద్దేశంతో హార్బర్ ఎక్కడ ఉంటుందో ఆ హార్బర్ నియర్ ప్లేస్లోనైతే ఈ పెట్రోల్
బంకు హబ్బులను అయితే ఏర్పాటు చేసుకొని ఇలా సరఫరా చేస్తూ ఉంటారనమాట. ఇది హెచ్పిసిఎల్ ఒకటే కాదు, ఇండియన్ పెట్రోల్ బంక్ అయినా అదే పని చేస్తుంది, అలాగే జియో కూడా అదే పని చేస్తుంది, నయారా పెట్రోల్ బంక్ కూడా అదే పని చేస్తుంది అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే గ్యాస్తో నడుస్తాయి అనమాట కొన్ని వెహికల్స్. సో ఈ గ్యాస్తో నడిచే వెహికల్స్ కూడా ఇలాగే సరఫరా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే దీనికి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయితే ఉంది. సేమ్ మనకు ఈ పెట్రోల్ డీజిల్కి ఎలాగ పైప్ లైన్ అయితే ఉందో గ్యాస్ కూడా అలాగే పైప్ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ పెట్రోల్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట, ఇలా జరుగుతుంది. అయితే మనకు ఈ పెట్రోల్ అనేది కృత్రిమంగా కొరత అయితే ఏర్పడిందనమాట. అది హైదరాబాద్లో. అది ఎక్కడ జరిగిందంటే ఈ మెయిన్ హబ్లోనైతే జరగలేదన్నమాట. మెయిన్ హబ్లోనైతే పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెయిన్ హబ్ నుంచి మనం వెహికల్ ద్వారా తీసుకువెళ్తూ ఉంటారు కదా, పెట్రోల్ ట్యాంకర్స్ ద్వారా ఈ పెట్రోల్ బంక్కి. అక్కడ ఏమైందంటే ఈ పెట్రోల్ బంకు ట్యాంకర్స్ ఓనర్స్ ఉన్నారు కదా, అలాగే డ్రైవర్స్ ఉన్నారు కదా, వీళ్ళైతే స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. బాడీ వెహికల్స్ ఉంటాయి కదా లారీల్లో, వాళ్ళు కూడా ట్రక్ ద్వారా కొన్ని వస్తువులు సరఫరా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. దానికి కారణం ఏమిటంటే హిట్ అండ్ రన్ కేసు అనమాట. ఈ హిట్ అండ్ రన్ కేసు విషయంలో కేంద్రం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇప్పుడు అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. రోడ్డు మీద మీరు చూసే ఉంటారు, ఒక లారీ కానీ లేదంటే ఒక ట్రక్కు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది వాళ్ళ పైనుంచి వాళ్ళకు వచ్చిన ప్రెజర్ కానివ్వండి, లేదంటే టయానికి వాళ్ళు రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వాలని కానీ ఈ విధంగానైతే వాళ్ళైతే ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో వీళ్ళు ఎవరినైనా గుద్దారు అనుకోండి, ఆ గుద్దినప్పుడు ఆ గుద్దిన తర్వాత ఆ పర్సన్ కింద పడిపోతాడు అనమాట. అటువంటి సమయంలో ఈ డ్రైవర్ కానీ ఈ క్లీనర్ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇమీడియట్గా క్రిందకి దిగేసేసి ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ఆ గుద్దిన వ్యక్తి ఏమయ్యాడు ఏంటి అనేది చూడుకోకుండా, అంటే మినిమం టు మినిమం మానవతా దృక్పథం అనేది లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇలా ఎస్కేప్ అయిపోయిన కేసుల్లో చాలా అయితే ఉన్నాయి అనమాట. అంతేకాకుండా ఇలా ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే లారీలు గుద్దడం వల్ల చనిపోయిన వ్యక్తులు మనం ఒక సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే 50,000 మంది అయితే ఉన్నారనమాట. ఓన్లీ 50,000 మంది కేవలం ఈ లారీలు అనేది గుద్దడం వల్ల చనిపోయిన వాళ్ళు అనమాట. కేంద్రం అయితే ఒక చట్టం అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ చట్టం ద్వారా ఏం జరుగుతుందంటే ఇలా ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వ్యక్తిని గుద్దారనుకోండి, సో అతని పరిస్థితి ఎలా ఉందనేది చూసి అవసరమైతే 108కి ఫోన్ చేసి అతనుకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది ఇప్పించవలసి ఉంటుందన్నమాట. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్సన్ అక్కడ వదిలేసేసి ఎస్కేప్ అయిపోతున్నారు. దానివల్ల అతను డేంజర్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, సో అతనైతే చనిపోయే అవకాశం అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే భారత న్యాయ శిక్షా స్మృతి అనమాట. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఒక రోడ్డు మీద ఒక వ్యక్తిని కానీ గుద్దినప్పుడు, లేదంటే ఏదైనా వ్యక్తి కానీ వచ్చి వెహికల్ని గుద్దినా సరే, అతను యాక్సిడెంట్కి గురైన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అతను ఒకసారి చెక్ చేసి అతను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే కాకుండా 108కి ఫోన్ చేసి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలి. ఒకవేళ ఇలా కాకుండా ఎవరైనా ఎస్కేప్ అయిపోయారు అనుకోండి, వాళ్లకు మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 7 లక్షల రూపాయలు అయితే జరిమానా అయితే విధించడం జరిగిందనమాట. ఎవరైనా సరే ఇలా ఎస్కేప్ అవ్వకోకుండా ఇలా చేసి పోలీసులకు సరెండర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకైతే తక్కువ శిక్షలు అయితే ఉంటుంది. అంటే ఒక 5 సంవత్సరాల జైలు శిక్ష అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే ఇలా గుద్దేసేసి నెగ్లిజెన్సీగా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి మాత్రం అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు అయితే జరిమానా అయితే విధించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టం అనమాట. సో ఇలా చేయడం వల్ల రోడ్డుపై జరిగే మరణాలను అరికట్టడానికి అవకాశం అయితే ఉంటుందని మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇటువంటి నిర్ణయం తీసుకుందనమాట. అయితే ఇటువంటి నిర్ణయం అనేది డ్రైవర్లకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ రోడ్డుపైన ఎవరైనా గుద్దారనుకోండి, అటువంటి వ్యక్తికి మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకునే టైంలో వాళ్ళకు సంబంధించిన రిలేషన్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళను పట్టుకొని వీళ్ళని కొట్టి చంపేస్తారనే భయంతో వాళ్ళు అక్కడ నుండి పారిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా పారిపోతున్నామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇలా వెళ్ళకోకుండా
మీరైతే ఆ వ్యక్తికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ అయినా చేయించండి, లేదా 188కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి. అలాగే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, అంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. అలాగే వాళ్ళు ఏదైనా సమాచారం అడిగినప్పుడు వాళ్ళకి కోఆపరేట్ చేసి చెప్పండి, అంటే ఈ కేసుకు సంబంధించి అని అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి వ్యతిరేకంగా వాళ్ళైతే స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. సో ఇలా స్ట్రైక్ చేయడం వల్ల మనకు పెట్రోల్ మెయిన్ హబ్ నుంచి పెట్రోల్ బంకుకి రావాలి కదా, ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం పోసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ మెయిన్ హబ్ నుండి పెట్రోల్ బంక్ పెట్రోల్ రావాలంటే ట్యాంకర్ల ద్వారా రావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ట్యాంకర్స్ డ్రైవర్స్ అయితే ఇప్పుడైతే స్ట్రైక్లో ఉన్నారు కదా. సో ఇప్పుడైతే ఆ మెయిన్ హబ్ నుంచి ఈ పెట్రోల్ బంక్కి అయితే పెట్రోల్ అయితే రావడం లేదనమాట. సో ఈ పెట్రోల్ బంకులోనైతే పెట్రోల్ అయితే లేదు ప్రస్తుతం. అంటే మనకు హైదరాబాద్ అంటే మహానగరం కాబట్టి అక్కడ ఎక్కువ మంది వెహికల్స్లో జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడైతే పెట్రోల్ అయితే ప్రజెంట్ అయితే లేవు అనమాట. ఇప్పుడైతే అక్కడైతే పెట్రోల్ అయితే కొరత ఏర్పడడం వల్ల వాహనదారులు అయితే చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు అనమాట. దీని తర్వాత మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లోనైతే నెక్స్ట్ అయితే ఏర్పడుతుంది. ప్రజెంట్ అయితే ఎక్కడైతే పెట్రోల్ నిల్వలు అయితే ఉన్నాయి పెట్రోల్ బంకులో. సో దానికి కారణం ఏమిటంటే వెహికల్స్ అనేవి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడైతే ఇంకా పెట్రోల్ అయితే అవ్వలేదన్నమాట. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ మనకు కూడా ఆంధ్రప్రదేశ్లోనైతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయితే అయిపోవచ్చు అనమాట. సో తర్వాత ఏం జరుగుద్ది అనేది చూద్దాం అనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వాహనదారులు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు హైదరాబాద్లో. సో ఈ వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న విషయం చాలామందికి అయితే వాహనదారులకైతే తెలియదు అనమాట. సో వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో జనరల్గా చాలామంది అయితే పెట్రోల్ అయితే కొట్టించుకోవడం జరుగుతుంది. సో అనుకోకుండా ఇలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడిందని, కొంతమంది అయితే నో స్టాక్ అని, కొంతమంది పెట్రోల్ బంకు టెంపరీగా క్లోజ్ చేయడం జరిగిందని బోర్డులు పెట్టడం జరిగిందన్నమాట. ఈ బోర్డులు చూసి చాలామంది అయితే షాక్ అయిపోయారు. వాళ్ళు ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటనేది తెలియక చాలా పెట్రోల్ బంకులోనైతే వీళ్ళైతే పెట్రోల్ దొరుకుతుందని పెట్రోల్ బంకుల చుట్టూ తిరగడం జరిగింది. ఒకవేళ ఏదైనా పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే అక్కడ చాలా క్యూ అయితే ఉందన్నమాట. మినిమం 200 వరకు క్యూ అయితే ఉండడం వల్ల ఏ పెట్రోల్ బంకులో పెట్రోల్ దొరుకుతుందా అని చెప్పేసి పెట్రోల్ బంకుల చుట్టూ తిరగడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి కదా, మనకు 108 హైదరాబాద్లో తిరగాలన్నా సరే, ఏదైనా హాస్పిటల్కి సంబంధించి అంబులెన్స్కి తిరగాలన్నా సరే కంపల్సరీగా అయితే పెట్రోల్ అయితే అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా పెట్రోల్ కొరత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎమర్జెన్సీ సర్వీసులు అయితే చేయడానికి అయితే చాలా కష్టమవుతుంది అనమాట. అంతేకాకుండా పేషెంట్లు కూడా చనిపోయే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం అయితే లేదనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.